ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్తే చాలా రకాలుగా వస్తుంది, చాలా ఓపెన్ సోర్సెస్ ఉన్నాయి. Yes. అసలు వీటిని ఎలా క్లాసిఫై చేయొచ్చు సో అంటే? బేసిక్ థింగ్ ఏంటంటే మనం యూజ్ చేసేవి ఏంటంటే మేజారిటీ క్లాసిఫికేషన్స్ కాదు, అవన్నీ ఏంటంటే దోస్ ఆల్ ఆర్ ద ప్రోటోటైప్స్. బేసిక్గా ఏ అనేది 3 కేటగిరీస్గా డివైడ్ అయింది. ఫస్ట్ వన్ వచ్చినప్పటికి నారో అయ్యాయి, సెకండ్ వన్ వచ్చినప్పటికి జెన్ అయ్యాయి, థర్డ్ వన్ వచ్చినప్పటికి సూపర్లేటివ్ అయ్యాయి. ఓకే. సో నారో ఏ అంటే ఏం లేదు, ఆల్రెడీ కొన్ని ప్రీ డిఫైన్ మోడల్స్ ఉంటాయి, ఆ ప్రీ డిఫైన్ మోడల్స్ మనం యూజ్ చేసుకుని క్రియేట్ చేసేది నారో ఏ. జెన్ ఏ అంటే ఏంటి, మీరు ఎలా థింక్ చేస్తారు, నేను ఎలా థింక్ చేస్తాను, ఈ సెట్లో ఉన్న వాళ్ళు ఎలా థింక్ చేస్తారు, అలా వర్కౌట్ చేసేది జెన్ ఏ. అంటే మనం ఎలా ఆలోచిస్తామో, మనం ఎలా లాజిక్ సాల్వ్ చేస్తామో అలా చేస్తుంది. బట్ సూపర్లేటివ్ ఏ ఏంటంటే బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఓ, సో మనకి ఏంటంటే ఆటోమేటిక్గా అదే వీడియో ఫైల్ క్రియేట్ చేస్తుంది, అదే మూవీ తీసేస్తుంది, అదే కుక్ చేస్తుంది, ఎవ్రీథింగ్ విల్ కమ్స్ అండర్ దట్ సూపర్లేటివ్ ఏ. సో ఇంత టెక్నాలజీ వచ్చినప్పుడు ఇంకా మూవీస్కి వాటికి ఇంకా రీప్లేస్ ఎందుకు అవ్వలేదు? అంటే ఇంకా అంత ఎవాల్వ్ అవ్వలేదా? మనం ఇంకా వాటిని అడాప్ట్ చేసుకోలేదు అనమాట. Okay. లైక్ ద థింగ్ ఈస్, ఏ టెక్నాలజీ వచ్చినా సరే కూడా జనరేషన్ రిలేటెడ్గా ఉంటుంది. అది వచ్చేసి జనరేషన్ అంతా రీప్లేస్ అయిపోయేది ఉండదు. లైక్ ఇప్పుడే కాదు, లైక్ 1979లో కూడా మనకి స్టార్టింగ్ ఒక AI టూల్ వచ్చింది, అప్పుడు కూడా జాబ్స్ పోతాయి అన్నారు. బట్ ఇప్పటికీ కూడా జాబ్స్ అలాగే ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ యాజ్ అడాప్టేషన్, మనం ఎలాగ అడాప్ట్ చేసుకుంటున్నాం అన్న దాని మీద అది డిపెండ్ అయి ఉంటుంది. సో అమ్మయ్య, మన జాబ్స్ అయితే సేఫ్ అన్నమాట. సో నో ప్రాబ్లం, అంటే మీరు అడాప్ట్ చేసుకోవాలి అండ్ ఎప్పటికప్పుడు అప్స్కిల్ అయితే ఉండాలి. ఓకే. ఎస్.